మిత్రులకు స్వాగతం. నేను మీ జయవరపు శ్రీనివాస్ని. మిత్రులారా, ఈ వీడియోలో మనం నన్నయ సాహిత్యాన్ని గురించి, నన్నయ సమకాలీనుల యొక్క సాహిత్యమును గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాసనాలలో కనిపించని ఛందస్సు ఏది? శార్దూలం. శాసనాలలో కనిపించని ఛందస్సు శార్దూలం. శాసనాలలో కనిపించే ఛందస్సు తరువోజ, సీసం, మధ్యాక్కర, కందం, చెంపకమాల, ఉత్పలమాల, ఆటవెలది, తేటగీతి. శాసనాలలో కనిపించని ఛందస్సు ఏది అంటే శార్దూలం. చెరువు అను పదం ఏ మూల ద్రావిడ పదం నుండి వచ్చింది? చెరువు అను పదం కెరై అను మూల ద్రావిడ పదం నుండి వచ్చింది. చెరువు అను పదం కెరై అను మూల ద్రావిడ పదం నుండి వచ్చింది. నన్నయకు ముందున్న కాలాన్ని ఏమంటారు? నన్నయకు ముందున్న కాలాన్ని ప్రాంగనన్నయ్య యుగం అంటారు. నన్నయ కాలం ఏది? నన్నయ కాలం 11వ శతాబ్దం. నన్నయ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కులబ్రాహ్మణుడు. నన్నయ రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క కులబ్రాహ్మణుడు. నన్నయకు ముందున్న శాసన కవులు ఎవరు? నన్నయకు ముందున్న శాసన కవులు అయ్యన భట్టు, చేతన భట్టు. నన్నయకు ముందున్న శాసన కవులు అయ్యన భట్టు, చేతన భట్టు. ఆరుంభాక తామ్ర శాసనాన్ని వ్రాసిన కవి ఎవరు అంటే అయ్యన భట్టు. ఈ ఆరుంభాక తామ్ర శాసనాన్ని వేయించింది బాధక మహారాజు. కలిదిండి, కోరుమిల్లి దాన శాసనాలను రచించింది ఎవరు? కలిదిండి, కోరుమిల్లి దాన శాసనాలను రచించింది చేతన భట్టు. ఈ కలిదిండి, కోరుమిల్లి దాన శాసనాలను వేయించింది ఎవరు అంటే రాజరాజ నరేంద్రుడు. తదుపరి ప్రశ్న పరిశీలించుదాం. నన్నయ వచనానికి సన్నిహిత వచన శైలి గల శాసనం ఏది? కొరవి శాసనం. నన్నయ్య వచనానికి సన్నిహిత వచన శైలి గల శాసనం కొరవి శాసనం. కొరవి శాసనమును వేయించింది చాళుక్య భీముడు. కొరవి శాసనం వేయించింది ఎవరు? చాళుక్య భీముడు. నన్నయ భారతావతారికను ఏ పురుషలో రాశాడు? నన్నయ భారతావతారికను ప్రథమ పురుషలో రాశాడు. నన్నయ్య భారతావతారికలో శస్యాంతములు ఉపయోగించలేదు. నన్నయ్య భారతావతారికలో శస్యాంతములను ఉపయోగించలేదు. భారతాన్ని విక్రమార్జున విజయం పేరుతో కన్నడంలోకి అనువదించింది ఎవరు? పంపకవి. భారతాన్ని విక్రమార్జున విజయం పేరుతో కన్నడంలోకి అనువదించింది పంపకవి కాగా, భారతాన్ని గదాయుద్ధం పేరుతో కన్నడంలోకి అనువదించింది ఎవరు అంటే రన్నడు. ఈ యొక్క గదాయుద్ధమునకు సాహస భీమ విజయం అను పేరు కూడా కలదు. ప్రాంగనన్నయ కాలం నాటి శాసనాల్లో కనిపించే సమాసాలు ఏవి? ప్రాంగనన్నయ కాలం నాటి శాసనాల్లో మిశ్ర సమాసాలు, వైరి సమాసాలు కనిపిస్తాయి. ప్రాంగనన్నయ కాలం నాటి శాసనాల్లో కనిపించే సందులు ఏవి అంటే ప్రాంగనన్నయ కాలం నాటి శాసనాల్లో కనిపించే సందులు అత్సందులు మరియు హల్సందులు. ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనేది కావ్యానికి ఎలాంటిది? ప్రసన్న కథా కలితార్థ యుక్తి అనేది కావ్యానికి అంతఃస్వరూపము వంటిది. అక్షర రమ్యత అనేది కావ్యానికి ఎలాంటిది? బహిస్వరూపం వంటిది. ప్రసన్న కథా కలితార్థ యుక్తినేమో కావ్యానికి అంతఃస్వరూపము కాగా, అక్షర రమ్యత అనేది కావ్యానికి బహిస్వరూపము అని గుర్తుంచుకోవాలి. నన్నయ యుగానికి మరో పేరేమిటి? అనువాద యుగం. నన్నయ యుగాన్ని అనువాద యుగం అని పిలుస్తారు. నన్నయ భారతం ఏ కావ్య ప్రక్రియకు చెందినది?
చెంపు కావ్య ప్రక్రియకు చెందినది. నన్నయ భారతం చెంపు కావ్య ప్రక్రియకు చెందినది. నన్నయ యుగాన్ని అనువాద యుగం అంటారు. నన్నయ కవితా శైలిని భద్రగజంతో పోల్చింది ఎవరు? నన్నయ కవితా శైలిని భద్రగజంతో పోల్చింది ఎర్రన. వృద్ధులు బుద్ధులు సంచలింపవే అన్నది ఎవరు? వృద్ధులు బుద్ధులు సంచలింపవే అన్నది శిశుపాలుడు భీష్ముణ్ణి ఉద్దేశించి. శిశుపాలుడు భీష్ముణ్ణి ఉద్దేశించి వృద్ధులు బుద్ధులు సంచలింపవే అని చెప్పి అన్నారు. ఇది నన్నయ భారతంలోని సభాపర్వములో కలదు. మండ నందంపూడి శాసనాలు రాసిన కవి ఎవరు? నన్నయ. మండ నందంపూడి శాసనాలు రాసింది నన్నయ. తెలుగులో కథానువాద పద్ధతికి మార్గదర్శకుడు ఎవరు? నన్నయ. తెలుగులో కథానువాద పద్ధతికి మార్గదర్శకుడు నన్నయ. మండ నందంపూడి శాసనాలు రాసిన కవి కూడా నన్నయనే. రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు దానమిచ్చిన అగ్రహారాలు ఏవి? నందంపూడి కోరుమిల్లి అగ్రహారాలను రాజరాజ నరేంద్రుడు నారాయణ భట్టుకు దానమిచ్చాడు. త్రైలోక్య మల్లదేవర యొక్క ఆస్థాన పండితుడు ఎవరు? నారాయణ భట్టు. నారాయణ భట్టు మొదట త్రైలోక్య మల్లదేవర యొక్క ఆస్థాన పండితుడు. నన్నయ ప్రమేయంతో పశ్చిమ చాళుక్యుల రాయబారిగా రాజరాజు కొలువులో నియమింపబడింది ఎవరు? నారాయణ భట్టు. నారాయణ భట్టు నన్నయ ప్రమేయంతో పశ్చిమ చాళుక్యుల రాయబారిగా రాజరాజు కొలువులో నియమించబడ్డాడు. నారాయణ భట్టుకు కవీబ వజ్రాంకుశుడు అనే బిరుదు కలదు. కవీబ వజ్రాంకుశుడు అనే బిరుదు ఎవరికి కలదు అంటే నారాయణ భట్టుకు కలదు. తెలుగులో మొట్టమొదటి గణిత శాస్త్ర గ్రంథం ఏది? పావులూరి గణితం. తెలుగులో మొట్టమొదటి గణిత శాస్త్ర గ్రంథం పావులూరి గణితం. మహావీరాచార్యుని సార సంగ్రహ గణితాన్ని ఆంధ్రీకరించింది ఎవరు? పావులూరి మల్లన. మహావీరాచార్యుని సార సంగ్రహ గణితాన్ని ఆంధ్రీకరించింది పావులూరి మల్లన. తెలుగులో మొదటి ఛందోలక్షణ గ్రంథం ఏది? కవిజనాశ్రయం. కవిజనాశ్రయం అనునది తెలుగులో మొదటి ఛందోలక్షణ గ్రంథం. ఈ కవిజనాశ్రయమునకే భీమన చందం అనే పేరు కలదు. ఈ కవిజనాశ్రయమును రచించింది ఎవరు అంటే మల్లియ రేచన. మల్లియ రేచనకు కవిజనాశ్రయుడు అనే బిరుదు కలదు. కవిజనాశ్రయుడు అనే బిరుదు ఎవరికి కలదు అంటే మల్లియ రేచనకు కలదు. కవిజనాశ్రయమునకు మరొక పేరు ఏమిటి అంటే భీమన చందం. నన్నయ అక్షర రమ్యతపై పరిశోధన చేసింది ఎవరు? వివిఎల్ నరసింహారావు. వివిఎల్ నరసింహారావు గారు నన్నయ అక్షర రమ్యతపై పరిశోధన చేశారు. విశ్వశ్రేయ కావ్యం అని నన్నయ ఏ రచనలో పేర్కొన్నారు? విశ్వశ్రేయ కావ్యం అని చెప్పి కావ్య ప్రయోజనాన్ని నన్నయ తన ఆంధ్ర శబ్ద చింతామణిలో పేర్కొన్నారు. నన్నయ భారతంలో ఎక్కువగా గల పద్యాలు ఏవి? కంద పద్యాలు. నన్నయ్య భారతంలో ఎక్కువగా గల పద్యాలు కంద పద్యాలు. నన్నయ్య కథాకథన శైలికి ప్రాధాన్యతనిచ్చాడు. నన్నయ్య ఏ శైలికి ప్రాధాన్యతనిచ్చాడు అంటే నన్నయ్య కథాకథన శైలికి ప్రాధాన్యతనిచ్చాడు. నన్నయ్యను మహాకవిగా నిలిపిన కవితా లక్షణం ఏది? నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనునది నన్నయ్యను మహాకవిగా నిలిపినటువంటి కవితా లక్షణం. గాసట బీసటగా ఉన్న తెలుగు కవిత్వానికి ఒక రూపాన్ని కల్పించిన కవి ఎవరు అంటే నన్నయ. గాసట బీసటగా ఉన్న తెలుగు కవిత్వానికి ఒక రూపాన్ని కల్పించిన కవి నన్నయ. శారద రాత్రులుజ్వల అనునది నన్నయ భారతంలోని చివరి పద్యం అని పేర్కొన్నది ఎవరు? అప్పకవి. శారద రాత్రులుజ్వల అనునది నన్నయ భారతంలోని చివరి పద్యం అని పేర్కొన్నది అప్పకవి.
తెలుగులో గురుపద్య విద్యకు ఆద్యుడు ఎవరు? నన్నయ. తెలుగులో గురుపద్య విద్యకు ఆద్యుడు నన్నయ. అందుకే నన్నయ్యకు ఆదికవి అనే బిరుదు వచ్చింది. మహాభారతమునకు గల ఇతర పేర్లు ఏమిటి? జయ సంహిత, జయకావ్యం, పంచమవేదం, సారం, పర్వణి అను పేర్లు మహాభారతమునకు కలవు. మహాభారతమునకు జయ సంహిత, జయకావ్యం, పంచమవేదం, సారం, పర్వణి అనే పేర్లు కలవు. అక్షర రమ్యతకు ప్రధానమైనది ఏమిటి అంటే నాద సౌష్ఠవం. అక్షర రమ్యతకు ప్రధానమైనది ఏమిటి అంటే నాద సౌష్ఠవం. ఆంధ్ర కావ్య పదమును తీర్చిదిద్దినవాడు నన్నయ అని అన్నది ఎవరు? కొలని గణపతి దేవుడు. కొలని గణపతి దేవుడు తన శివయోగ సారంలో ఆంధ్ర కావ్య పదమును తీర్చిదిద్దినవాడు నన్నయ అని పేర్కొన్నారు. నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని కీర్తించింది ఎవరు? మారణ. మారణ తన మార్కండేయ పురాణంలో నన్నయ్యను ఆంధ్ర కవితా గురుడు అని కీర్తించాడు. నన్నయ్యకు విపుల శబ్ద శాసనుడు లేదా వాగను శాసనుడు అను బిరుదు రావటానికి కారణమైన రచన ఏది? ఆంధ్ర శబ్ద చింతామణి. దీనికే ఆంధ్ర భాషానుశాసనము అనే పేరు కలదు. ఆంధ్ర భాషానుశాసనము అనే ఆంధ్ర శబ్ద చింతామణి రచన చేయడం వలన నన్నయ్యకు విపుల శబ్ద శాసనుడు, వాగను శాసనుడు అను బిరుదులు వచ్చాయి. భాషింతు నన్నయ్య బట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని నన్నయ్య యొక్క ఉభయ వాక్ప్రౌఢిని మెచ్చుకున్నది ఎవరు? శ్రీనాథుడు. శ్రీనాథుడు తన కాశీఖండంలో భాషింతు నన్నయ్య బట్టు మార్గంబున ఉభయ వాక్ప్రౌఢి నొక్కొక్క మాటు అని నన్నయ్య యొక్క ఉభయ వాక్ప్రౌఢిని మెచ్చుకున్నారు. తదుపరి ప్రశ్నను పరిశీలించుదాం. ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య రచనే అని పేర్కొన్నది ఎవరు? ఎలకూచి బాలసరస్వతి. ఎలకూచి బాలసరస్వతి తన బాల సరస్వతీయం అను గ్రంథంలో ఆంధ్ర శబ్ద చింతామణి అనునది నన్నయ్య రచనే అని పేర్కొన్నారు. బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు, అవిరల జపహోమ తత్పరుడు, సంహితాభ్యాసుడు, ఆది కవి, వాగను శాసనుడు అను బిరుదులు గల కవి ఎవరు? నన్నయ. నన్నయ్యకు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుడు, అవిరల జపహోమ తత్పరుడు, సంహితాభ్యాసుడు, ఆది కవి, వాగను శాసనుడు అను బిరుదులు కలవు. రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లనకు దానం చేసిన అగ్రహారం ఏది? నవకండవాడ అగ్రహారం. నవకండవాడ అగ్రహారమును రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లనకు దానం చేశాడు. కవిత్రయము గాక తెలుగులో భారత రచన చేసింది ఎవరు? అధర్వణాచార్యుడు. అధర్వణాచార్యుడు అధర్వణ భారతము అని పేరుతో తెలుగులో భారత రచన చేశారు. కవిత్రయము కాక తెలుగులో భారత రచన చేసింది ఎవరు అంటే అధర్వణాచార్యుడు. ఆ భారతము పేరు ఏమిటి అంటే అధర్వణ భారతము. నన్నయ్యను ప్రథమాచార్యునిగాను అధర్వణుడిని ద్వితీయాచార్యునిగాను కీర్తించింది ఎవరు? అహోబిల పండితుడు. అహోబిల పండితుడు తన కవి శిరోభూషణం అను గ్రంథంలో నన్నయ్యను ప్రథమాచార్యునిగాను అధర్వణుడిని ద్వితీయాచార్యునిగాను కీర్తించారు. ఋషి వంటి నన్నయ్య రెండో వాల్మీకి అన్నది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ ఋషి వంటి నన్నయ్య రెండో వాల్మీకి అని చెప్పి నన్నయ్య గురించి పేర్కొన్నారు. నన్నయ్యను వాగను శాసనుడు అని బ్రహ్మతో పోల్చింది ఎవరు? భట్టుమూర్తి. భట్టుమూర్తి తన వసు చరిత్రలో నన్నయ్యను వాగను శాసనుడు అని చెప్పి బ్రహ్మతో పోల్చారు. భట్టుమూర్తికి గల మరో పేరు రామరాజభూషణుడు. నన్నయ్యను కవితా
పట్టాభిషిక్తుడు గాఢ ప్రతిభుడు అని కీర్తించింది ఎవరు? శ్రీనాథుడు. శ్రీనాథుడు తన భీమఖండంలో నన్నయ్యను కవితా పట్టాభిషిక్తుడు గాఢ ప్రతిభుడు అని కీర్తించారు. నన్నయ్యను కవితా పట్టాభిషిక్తుడు గాఢ ప్రతిభుడు అని కీర్తించింది శ్రీనాథుడు. తన భీమఖండంలో వారు ఇలా నన్నయ్యను కీర్తించారు. నన్నయ్య గూర్చి ఆంధ్ర కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు అని పేర్కొన్నది ఎవరు? తిక్కన. తిక్కన నన్నయ్య గూర్చి ఆంధ్ర కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు అని పేర్కొన్నాడు. నన్నయ్య గూర్చి ఆంధ్ర కవిత్వ విశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు అని పేర్కొన్నది ఎవరు అంటే తిక్కన. సంస్కృత, కర్ణాట, ప్రాకృత, పైచాచికాంధ్ర భాష సుకవి రాజశేఖర అని నారాయణ భట్టు గూర్చి పేర్కొన్నది ఎవరు? నన్నయ్య. నన్నయ్య తన నందంపూడి శాసనంలో సంస్కృత, కర్ణాట, ప్రాకృత, పైచాచికాంధ్ర భాష సుకవి రాజశేఖర అని నారాయణ భట్టు గూర్చి పేర్కొన్నాడు. ఆంధ్ర అను శబ్దం తొలిసారి భాషావాచకంగా ఈ నందంపూడి శాసనంలోనే ఉపయోగించబడింది. వ్యాస భారతం మొదట ఏ దక్షిణాది భాషలోకి అనువదించబడింది? తమిళం. వ్యాస భారతం మొదట ఏ దక్షిణాది భాషలోకి అనువదించబడింది అంటే తమిళంలోకి అనువదించబడింది. పెరుందేవనార్ పుహలేంది అనే కవి భారత వెంబ అనే పేరుతోటి వ్యాస భారతమును తమిళంలోకి అనువదించాడు. ఈ భారత వెంబ అనేటువంటి తమిళ భారతం వెన్బా ఛందస్సులో రాయబడింది. భారత వెంబ వెన్బా ఛందస్సులో రాయబడింది. దీనిని రాసింది పెరుందేవనార్. రామాయణం రాయని కవిత్రయ కవి ఎవరు? రామాయణం రాయని కవిత్రయ కవి నన్నయ. తిక్కనేమో నిర్వచనోత్తర రామాయణం అను పేరుతో రామాయణమును రాసి మనుమ సిద్ధికి అంకితమిచ్చారు. ఎర్రన రామాయణం అను పేరుతో రామాయణమును రాసి ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చారు. ఇక రామాయణం రాయని కవిత్రయ కవి ఎవరు అంటే నన్నయ్య మాత్రమే. రామాయణం రాయని కవిత్రయ కవి నన్నయ. భారతం యొక్క విశిష్టతను తెలిపే ధర్మతత్వజ్ఞులు అను పద్యం ఏ ఛందస్సులో కలదు అంటే సీసపద్య ఛందస్సులో కలదు. భారతం యొక్క విశిష్టతను తెలిపే ధర్మతత్వజ్ఞులు అను పద్యము సీసపద్య ఛందస్సులో కలదు. ప్రసన్న కథా కలితార్థయుక్తి అను రచన చేసింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. ప్రసన్న కథా కలితార్థయుక్తి అను రచన చేసింది విశ్వనాథ సత్యనారాయణ. పంపయుగం మీద నన్నయ్య ఇచ్చిన తీర్పే కావ్యేతిహాస రచనం అని పేర్కొన్నది ఎవరు? జీవి సుబ్రహ్మణ్యం. పంపయుగం మీద నన్నయ్య ఇచ్చిన తీర్పే కావ్యేతిహాస రచనం అని పేర్కొన్నది జీవి సుబ్రహ్మణ్యం. ఏ సంస్కృత శ్లోకంతో నన్నయ్య భారతాంధ్రీకరణ ప్రారంభమైంది? శ్రీవాణి గిరిజాచీరాయ దదతో వక్షోముఖాంగేషు అను సంస్కృత శ్లోకంతో నన్నయ్య భారతాంధ్రీకరణ ప్రారంభమైంది. శ్రీవాణి గిరిజాచీరాయ దదతో వక్షోముఖాంగేషు అనేటువంటి పద్యముతోటి నన్నయ్య యొక్క భారతాంధ్రీకరణ ప్రారంభమైంది. ఇది ఒక సంస్కృత శ్లోకం. నన్నయ్య భారతంలోని తొలి తెలుగు పద్యం ఏది? రాజకులైక భూషణుండు అన్నది నన్నయ్య భారతంలోని తొలి తెలుగు పద్యం. ఇది ఉత్పలమాల ఛందస్సులో కలదు. నన్నయ్య భారతంలోని తొలి తెలుగు పద్యం ఏమిటి అంటే రాజకులైక భూషణుండు. ఇది ఉత్పలమాల ఛందస్సులో కలదు. నన్నయ్య భారతంలోని చివరి పద్యం ఏది? శారదరాత్రులుజ్వల అనునది నన్నయ్య భారతంలోని చివరి పద్యం. ఇది అరణ్య పర్వములోని 4వ ఆశ్వాసంలో 142వ పద్యంగా రాయబడింది.
ఈ శారద రాత్రులు ఉజ్వల అనునదే నన్నయ్య భారతంలోని చివరి పద్యం అని చెప్పిన కవి ఎవరు అంటే అప్పకవి. శారద రాత్రులు ఉజ్వల అనునదే నన్నయ్య భారతంలోని చివరి పద్యం అని చెప్పింది ఎవరు? అప్పకవి. ఎలకూచి బాల సరస్వతి అసలు పేరు ఏమిటి? వెంకటకృష్ణయ్య. ఎలకూచి బాల సరస్వతి అసలు పేరు వెంకటకృష్ణయ్య. ఎలకూచి బాల సరస్వతికి గల బిరుదు ఏమిటి అంటే మహామహోపాధ్యాయ భట్టారక. మహామహోపాధ్యాయ భట్టారక అను బిరుదు ఎలకూచి బాల సరస్వతికి కలదు. ఎలకూచి బాల సరస్వతి అసలు పేరు ఏమిటి అంటే వెంకటకృష్ణయ్య అని బాగా గుర్తుంచుకోవాలి. జినవల్లభుడు మల్లియ రేచనల గురువు ఎవరు? వాగీంద్ర చూడమని. జినవల్లభుడు మల్లియ రేచనల గురువు వాగీంద్ర చూడమని. జినవల్లభుడి బిరుదు ఏమిటి అంటే వాచకాభరణుడు. జినవల్లభుడి బిరుదు వాచకాభరణుడు. మల్లియ రేచన బిరుదు ఏమిటి అంటే శ్రావకాభరణుడు. మల్లియ రేచన బిరుదు శ్రావకాభరణుడు కాగా జినవల్లభుడి బిరుదు వాచకాభరణుడు. వీరి ఇరువురి గురువు ఎవరు అంటే వాగీంద్ర చూడమని. రాఘవ పాండవీయం అనే తొలి ద్వర్ది కావ్యం రాసింది ఎవరు? వేములవాడ భీమకవి. రాఘవ పాండవీయం అనే తొలి ద్వర్ది కావ్యము రాసినది వేములవాడ భీమకవి. తెలుగులో తొలి తిట్టు కవి, తెలుగులో తొలి చాటుపద్య కవి ఎవరు అన్నా కూడా వేములవాడ భీమకవినే. తెలుగులో తొలి తిట్టు కవి, చాటుపద్య కవి ఎవరు అంటే వేములవాడ భీమకవి. వేములవాడ భీమ బలిరే కవి సార్వభౌమ నీవేనని ఆనతినిచ్చితి అని పేర్కొన్నది ఎవరు? పొత్తపి వెంకటరమణ కవి. వేములవాడ భీమ బలిరే కవి సార్వభౌమ నీవేనని ఆనతినిచ్చితి అని పేర్కొన్నది పొత్తపి వెంకటరమణ కవి. వారు ఈ విధంగా తన లక్షణ శిరోమణి అను గ్రంథంలో పేర్కొన్నారు.